సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ ప్రస్తుతం చిక్కడపల్లి పోలీసుల విచారణ ఎదుర్కొంటున్నారు. మరికొద్దిసేపట్లో అల్లు అర్జున్ వైద్య పరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించబోతున్నారు పోలీసులు. ఆ తర్వాత ఆయన్ను మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు నాంపల్లి కోర్టులో. సో అల్లు అర్జున్ మరికొద్దిసేపట్లో వైద్య పరీక్షల కోసం ఇక ఆసుపత్రికి తరలించే అవకాశాలు కనిపెడతా ఉన్నాయి. అల్లు అర్జున్ ప్రస్తుతం ఇంట్రాగేషన్ కొనసాగుతుంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన సంబంధించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ రోజు ఏ రకంగా అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చారు, అలాగే అల్లు అర్జున్ ముందస్తు సమాచారం ఇచ్చారా లేదా, అసలు ఏం జరిగింది, తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ బాధ్యుని చేస్తూ తొక్కిసలాటలో మరణించిన మృతురాలి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే వివిధ సెక్షన్ల కింద అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి ప్రస్తుతం కేసు నమోదు చేసి విచారణ అయితే సాగిస్తున్నారు. ఇంకా చిక్కడపల్లి పిఎస్ ఎదుట అయితే హైడ్రామా కొనసాగుతుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున చేరుకున్నారు. లోపల అల్లు అర్జున్ ఇంట్రాగేషన్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం అతన్ని మరికొద్దిసేపట్లో వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించే అవకాశాలు ఉన్నాయి. మా కరెస్పాండెంట్ విజయ్ జైన్ అవుతున్నారు. విజయ్, అల్లు అర్జున్ ఎంతసేపట్లో వైద్య పరీక్షల కోసం తరలించబోతున్నారు, తర్వాత ఏం జరగబోతుంది, ప్రాసెస్ ఏంటి? అల్లు అర్జున్ అరెస్ట్ హాట్ టాపిక్ గా మారింది రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం అయితే. సో ఈ నెల 4వ తారీఖున జరిగినటువంటి ప్రీమియర్ షోకి, పుష్ప 2 ప్రీమియర్ షోకి అభిమానులతో కలిసి సినిమా చూద్దామని చెప్పి వచ్చినటువంటి అల్లు అర్జున్ వచ్చినటువంటి నేపథ్యంలో ఒక భారీ తొక్కిసలాట అయితే జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి అనేటువంటి వ్యక్తి, అంటే ఆ మహిళ కూడా మృతి చెందింది. ఆమెతో పాటు ఆమె కుమారుడు చెప్పబడినటువంటి అబ్బాయి కూడా తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో అడ్మిట్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీని నేపథ్యంలోనే సో సంధ్యా థియేటర్ యాజమాన్యం అలాగే సెక్యూరిటీ సిబ్బంది ఈ కేసుకు మాకు, అంటే ఆ మహిళ మృతికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి కూడా తేల్చేటటువంటి పరిస్థితుల్లోనే అల్లు అర్జున్ కూడా నాకు కూడా ఈ కేసుకు ఏమీ సంబంధం లేదు అని చెప్పి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఆ క్వాష్ పిటిషన్ ని హైకోర్టు అయితే తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే ఆ అల్లు అర్జున్ కూడా ఈ రోజు చిక్కడపల్లి టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి విచారణ అయితే ప్రారంభించారు. ఈ విచారణ అనంతరం గాంధీ ఆసుపత్రికి అల్లు అర్జున్ ని తరలించి ఆయన హెల్త్ అప్డేట్, అంటే ఆయన వైద్య పరీక్షలు నిర్వహించి హెల్త్ అప్డేట్ తీసుకొని తదుపరి నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచేటువంటి అవకాశం అయితే బలంగా కనిపిస్తా ఉంది. రామ్దాస్, రైట్, అంటే నాంపల్లి కోర్టుకు హాజరుపరిచిన తర్వాత బహుశా రిమాండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చు. ఎందుకంటే ఆ కేసులో అందులో ఒకటి నాన్ బెయిలబుల్ కేసు కూడా ఉంది సెక్షన్ 105 ప్రకారం. అలాగే ప్రస్తుతం సో ఇంట్రాగేషన్ క్రమం ఎలా సాగుతుంది అనుకోవచ్చు. విజయ్, లోపల నుంచి ఏమైనా మనకు అప్డేట్స్ కానీ లీక్స్ కానీ వస్తున్నాయా? జనరల్గా హీరో కాబట్టి కొంత విఐపి ట్రీట్మెంట్ ఏమైనా ఉందా, లేకుంటే సాధారణ నిందితుల్లాగానే అతన్ని పరిగణించి ప్రస్తుతం అంటే అక్యూజ్డ్గానే మనం భావించాల్సి వస్తుంది కేసులో? అతన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు కాబట్టి సో ఏ రకమైనటువంటి ఇంట్రాగేషన్ సాగుతుంది అనుకోవచ్చు. ఎస్ రామ్దాస్, కాస్త విఐపి తరహాలోనే జరుగుతా ఉంది. ఎందుకంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే దేశాన్ని మొత్తం కుదింపేసినటువంటి పుష్ప 2 మూవీ హీరో కాబట్టి కేవలం 5 రోజుల్లోనే ఆయన 1000 కోట్ల వస్తువులను కూడా ప్రపంచవ్యాప్తంగా రాబట్టినటువంటి హీరో కాబట్టి సో అలాంటి హీరోని సాధారణ వ్యక్తుల తరహాలో అయితే ఖచ్చితంగా విచారణ అయితే జరపట్లేరని చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా లోపలికి కూడా ఎవరిని అనుమతించట్లేదు. ఇతర మీడియా ప్రతినిధుల్ని కానీ, ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని కానీ, ఈవెన్ దిల్ రాజు కూడా ఇక్కడికి, ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఇక్కడికి చేరుకున్నారు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి. కానీ ఆయనను కూడా లోపలికి అనుమతించలేదు. కేవలం అల్లు అర్జున్ తండ్రి అయినటువంటి అల్లు అరవింద్ ని, అలాగే వాళ్ళ మామ చంద్రశేఖర్ ని అండ్ ఇంకొక పర్సన్ అల్లు అర్జున్ తరపు న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆ కేసుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి డాక్యుమెంట్లను పరిశీలించేందుకు పోలీసు వారికి చూపించేందుకు మాత్రమే అనుమతించారు. కేవలం అత్యంత సన్నిహితుల్ని మాత్రమే అనుమతించారు. ఈవెన్ అల్లు శిరీష్ ని కూడా అనుమతించలేదు. ఆయన తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇక్కడి నుంచి. సో కట్టుదిట్టమైనటువంటి భద్రత వలయంలోనే అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి విచారణ అయితే జరుగుతా ఉంది. సో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఇంటి వద్ద మనం ముఖ్యంగా చూస్తున్నట్లయితే ఆయన కాస్త ధీమాగానే ఉన్నారు, ధీమా వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అంటూ కూడా నినాదం ప్రింట్ చేసినటువంటి టీషర్ట్ ను కూడా అల్లు అర్జున్ ధరించి ఈ రోజు అరెస్ట్ అయినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో మనం చూస్తున్నట్లయితే ఆయన ఖచ్చితంగా ధీమా వ్యక్తం చేస్తూనే అరెస్ట్ అయ్యారు. ఖచ్చితంగా నేను బయటకు వస్తాను, నాకు ఏ సంబంధం లేదు, నేను కడిగిన ముత్యంలో బయటకు వస్తాను అన్నటువంటి నేపథ్యంలోనే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. చూసుకున్నట్లయితే మనకు ఏపీలో చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ వరుసకు మామైనటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఒక కీలక పదవిలో ఉన్నారు. ఒకవేళ కనుక ఇటు చూసుకున్నట్లయితే మన రేవంత్ రెడ్డి సీఎం తెలంగాణకి కాబట్టి సో ఆయనతో ఏమైనా సంప్రదింపులు జరిపి ఈ కేసులో ఏమైనా కొన్ని కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రామ్దాస్, రైట్, థ్యాంక్ యూ విజయ్. సో అల్లు అర్జున్ ప్రస్తుతం
స్టేషన్లో ఇంకా విచారణ సాగుతోంది. అల్లు అర్జున్ వెంట అల్లు అరవింద్, అల్లు శిరీష్ కూడా ఉన్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు అల్లు అర్జున్ మామ కూడా వచ్చారు. ఇక రిమాండ్ రిపోర్ట్ను పోలీసులు ప్రస్తుతం తయారు చేస్తున్నారు. వైద్య పరీక్షల తర్వాత నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ని జడ్జి ముందు హాజరుపరచబోతున్నారు. సో అల్లు అర్జున్ ప్రస్తుతం ఆసుపత్రికి తరలించబోతున్నారు. ఇక ఆసుపత్రి దగ్గర ప్రస్తుతం ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది, దీనికి సంబంధించి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీశైలం అందిస్తారు. నమస్తే. ప్రస్తుతం మనము ఉస్మానియా హాస్పిటల్ దగ్గర ఉన్నాము. సో హీరో అల్లు అర్జున్ అయితే ఇప్పటికే చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు, పోలీస్ స్టేషన్ తరలించారు. అక్కడి నుంచి వైద్య పరీక్షల నిమిత్తం కూడా ఇటు ఉస్మానియాకు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఉస్మానియాలో వైద్య పరీక్షల నిమిత్తము అనంతరం ఇక్కడ నుంచి ఇక అల్లు అర్జున్ని నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ను కూడా తయారు చేస్తున్నట్టు తెలుస్తుంది. సో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి సంధ్యా థియేటర్ ఏదైతే పుష్ప 2కి సంబంధించినటువంటి బెనిఫిట్ షోలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో ఇక ఎవరైతే రేవతి కావచ్చు, రేవతికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా కొంత తీవ్ర ఆందోళనకు చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేవతి ఇప్పటికే మరణించింది. రేవతితో పాటు తన కుటుంబ సభ్యులు, రేవతి భర్త, తన ఇద్దరు పిల్లలు కూడా బెనిఫిట్ షో చూడడానికి వచ్చినటువంటి పరిస్థితి. సో బెనిఫిట్ షో చూడడానికి వచ్చినటువంటి సందర్భంలో ఒక్కసారిగా అభిమానులంతా కూడా బెనిఫిట్ షో సందర్భంగా చాలా భారీ స్థాయిలో రావడం, అక్కడ తొక్కిసలాట జరగడము, తొక్కిసలాటలో ఒక్కసారిగా రేవతి ఆ తొక్కిసలాటలో మరణించింది. తన కుమారుడు కూడా ఇప్పటికీ ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు. ఎటువంటి చలం లేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఆ సంఘటన జరిగిన తర్వాత కేసులు కావడం జరిగింది. వరుసగా అటు సంధ్యా థియేటర్ యజమాని మీద, ఇటు అల్లు అర్జున్ పుష్ప 2 హీరో అల్లు అర్జున్ మీద కూడా కేసు నమోదు కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు అల్లు అర్జును ఇక సంధ్యా థియేటర్ యజమాని కూడా కోర్టుకు వెళ్ళి మా పైన పెట్టినటువంటి కేసులను కొట్టివేయాలంటూ కూడా కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కోర్టులో ఇక చుక్కెదిరైనట్టు చెప్పుకోవచ్చు. అటు సంధ్యా థియేటర్ యజమాని కావచ్చు, ఇటు అల్లు అర్జున్ కావచ్చు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం 11:45 ఆ ప్రాంతంలో సినిమా హీరో అల్లు అర్జున్ అయితే చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. తన నివాసం వద్దనే అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి తన కుటుంబ సభ్యులు, అటు అల్లు అరవింద్ ఉన్నాడు, అల్లు శిరీష్ ఉన్నాడు, వాళ్ళందరి ముందనే అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తరలించారు. అక్కడి నుంచి సో వైద్య పరీక్షల నిమిత్తము ప్రస్తుతం అయితే కొంతసేపు గాంధీ అంటున్నారు, ఇంకొంతసేపు ఏమో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అంటున్నారు. బట్ ఇవాళ మాత్రం ఖచ్చితంగా వైద్య పరీక్షల నిమిత్తం మాత్రము ఆసుపత్రికి అల్లు అర్జున్ తీసుకొచ్చేందుకు అయితే ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నారు. భారీగానే పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇక భారీ బందోబస్తు నడుమ మాత్రము అల్లు అర్జున్ని వైద్య పరీక్షలకు ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్య పరీక్షల నిమిత్తం సో నాంపల్లి కోర్టులో హాజరుపరిచేందుకు అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ను కూడా పోలీసులు సిద్ధం చేస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ తర్వాత సో ఖచ్చితంగా జైలుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. నాన్ బెయిలబుల్ కేసుల కింద 105 సెక్షన్ నాన్ బెయిలబుల్ కేసుల కింద, పలు సెక్షన్ల కింద బిఎన్ఎస్ యాక్ట్ కింద అయితే అల్లు అర్జున్ మీద కేసు నమోదైనట్టు తెలుస్తుంది. ఈ కేసుల కింద ఇక అల్లు అర్జున్ నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి ఆయన అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. ఒకసారిగా సంధ్యా థియేటర్ తొక్కిసలాట అనేది రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బెనిఫిట్ షోను వేయొద్దంటూ, బెనిఫిట్ షోని ఆపివేయాలంటూ కూడా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సో బెనిఫిట్ షోలు వేయడం వల్ల సో సరైనటువంటి భద్రత కల్పించకపోవడము, సో అభిమానులు ఒక్కసారిగా తరలి రావడము, ఇవన్నిటి కూడా కొంత ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా సో బెనిఫిట్ షోల్ని నిలిపివేయాలంటూ కూడా ఇప్పటికే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే భారీ బందోబస్తు నడుమ అయితే అల్లు అర్జున్ని ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో అయితే హాజరుపరుచున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అంతా కూడా ఇది భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు పుష్ప 2తో భారీ స్థాయిలోనే కలెక్షన్లు సాధించినటువంటి బన్నీ అరెస్ట్ కావడంతో ఒకసారిగా అల్లు అర్జున్ అభిమానులంతా కూడా తీవ్ర బాధలు ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు రేవతి కుటుంబం కూడా కుటుంబంలో మహిళను కోల్పోయింది. రేవతి భర్త ఇప్పటికే కేసు పెట్టడం జరిగింది. తన భర్త కోల్పోయాడు, తన కుమారుడికి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు, వెంటిలేటర్ మీద ఉన్నాడు, ఎటువంటి చలనం లేదు. కాబట్టి సో ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ మీద నాన్ బెయిలబుల్ కేసులు అయితే నమోదైంది. కేసుల నేపథ్యంలోనే ఇక పుష్పరాజ్ బన్నీనైతే పోలీసులు అరెస్ట్ చేశారు. సో నాన్ బెయిలబుల్ కేసుల కింద ఒకవేళ నేరం రుజువైతే మాత్రం 5 నుంచి 10 ఏళ్ల పాటు బన్నీకి జైలు శిక్ష విధించేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మరి కొద్దిసేపట్లో ఇటు ఉస్మానియా ఆసుపత్రికి అల్లు అర్జున్ వైద్య పరీక్షల నిమిత్తం తీసుకొస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.